హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజైతే ఆదివారం కాబట్టి నా కర్రీ ఏం తీసుకెళ్ళరు. ఇంక కర్రీ ఇప్పుడేం పట్టించుకోను. నేను తినే టైంకి చేయబుద్ధి అయితే అది చేసుకుంటాను అనమాట. ఇప్పుడుకైతే అంటే టిఫిన్కి అయితే మైసూర్ బోండా చేస్తున్నాను. ఆల్రెడీ పిండి అయితే కలిపేశాను. మైసూర్ బోండా పిండి కలిపేశాను అండ్ చట్నీ కూడా అయిపోయింది. ఆయిల్ పెట్టాను, కాగితే ఫ్రై చేయాలి. ఈయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళగానే ఇంక నేను కూడా పని చేసేసుకొని కూర్చున్నాను అనమాట. అసలు రిక్కీ అయితే ఈ మధ్య నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు పనుల్లో. అంటే నేను బట్టలు ఆరేస్తుంటే లోపల స్టాండ్ మీద చిన్న బట్టలు ఆరేస్తాను అనమాట. చిన్న బట్టలు అందించడం లోపల అయితే. అదే బయట అయితే క్లిప్స్ తీసుకెళ్తా బయటికి, ఓ బాక్స్లో పెట్టేస్తే ఎప్పటికప్పుడు తీసేసి ఇంకా ఒక్కొక్క క్లిప్ అందియటం అట్లా హెల్ప్ చేయడం నేర్చుకుంటున్నాడు అనమాట. అంటే కొంచెం చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నాడు. సో కొంచెం నేను నేర్పిద్దాంలే అన్నట్టు ఇవ్వమంటే ఇస్తూ ఉంటాడు అనమాట. కొంచెం క్యూట్గా అనిపించింది అట్లా హెల్ప్ చేసేటప్పుడు. ఈ పూట అయితే లంచ్కి బగారా రైస్ చేసుకుందాము, ఏదైనా కర్రీ చేసుకుందాం అనుకున్నాలే కానీ మళ్ళీ వీడు తినలేడు కదా. తింటాడులే కానీ ఎక్కువ తినలేడు అనమాట. ఇంకెందుకులే అని చెప్పి అది ఆపేసి ఇదిగోండి పొటాటో ఫ్రై చేసుకుంటున్నా. వీడికేమో సగ్గుబియ్యం రాత్రే నానబెట్టా కానీ ఉడకబెట్టడం మర్చిపోయి ఇప్పుడు ఉడకబెడుతున్నా. అలానే వచ్చేది ఎండాకాలమే కదా, కొంచెం చలవ చేసే పెడదాంలే అన్నట్టు వాడికి మంచి ఫుడ్ డైట్ ఫాలో అవుదాం ఈ సమ్మర్ వరకన్నా అనేది చేస్తున్నాం అనమాట. ఇంకా లంచ్కి అయితే రైస్, చింతకాయ పచ్చడి అండ్ పొటాటో ఫ్రై తింటున్నా. వీడు నిద్రపోయేవాడు లేచి కూర్చొని ఏడుస్తున్నాడు. నేను పక్కన ఉండాలంట. ఊగుతా ఉన్నాడు. సరే అని వీడియో స్టార్ట్ చేసేసరికి ఏడుపు మొదలుపెట్టాడు. ఇంకా మేమైతే ఊరు నుంచి వచ్చి 10 days అయింది. వీడినైతే కనీసం మెట్లు దించి కిందకు కూడా తీసుకెళ్ళలేదనమాట. సర్లే అని బయటికి తీసుకెళ్ళమన్నాను నేను. అంటే ఆయనే తీసుకువెళ్తా అన్నారు. సరే అని రెడీ అయితే చేశాను. ఇంకా వాడు కూడా బయలుదేరుతున్నాడు. శబ్దం అదే అనమాట. ఈయన వచ్చేలోపు బయట బట్టలు తీసేసి బయట ఉంటే ఆయన రౌండ్ అయినా తీసుకోలే వస్తారులే అనేసి ఇంకా ఆగాను. దిగు దా మోకాలుతుంది, దిగు. మా వారైతే బయలుదేరుతున్నా అని చెప్పి వీడిని రెడీ చేసి కిందకి తీసుకొచ్చాను. ఇంకా కిందకు వచ్చిన చాలా అంటే ఒక 5 to 10 minutes దాకా ఇంకా రాలేదనమాట. సర్లే అనేసి వాకింగ్ చేయిస్తున్నాను. చెయ్యి పట్టుకున్నానంట నడిచేటప్పుడు, పట్టుకోవద్దని చెప్పి వదిలించుకొని మరీ వెళ్ళి గోల్ చేస్తున్నాడు. ఎక్కడుంది? లేదు, వెళ్ళిపోయింది డాగ్. గాచ్ అది డాలీ కాదు రోయ్, కొరికిద్ది. వెళ్ళి తాగు కూడా లాగేటట్టు. దా తిక్కిలు నానా బాయ్ చెప్పు. రికీ బాయ్. ఆచిపోయిరా అబ్బాయి. ఇదివరకు లాగా దోలు చేస్తాడు. షూ కూడా పీక్ పడేస్తాడు, చూసుకుంటుండు. లేదా షూ తీసేసి తీసుకెళ్ళు, ఎక్కడ నడిచేది ఉండదు. ఓకే బాయ్. బాయ్ నానా, బాయ్. కూడా మార్కెట్కి బయలుదేరండి. వాళ్ళమ్మ బట్టలు తెస్తుంది. ఎండ ఫుల్గా ఉంది. ఎండ మాత్రం బీభత్సం. పక్షులను అయితే మా ఊర్లో చూసామండి. మళ్ళీ ఇక్కడ మంచిగా ఉంటాయి మా ఇంట్లో పక్షులు. మాత్రం పక్షులు కనిపించాయి అనుకో పట్టుకోవాలని బరిగెడుతుంటుంది. అని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. పోండి ఇప్పుడు నడుచుకుంటూ పోండి. మరి పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. ఇంకా చూసారా పండు మిర్చి ఫుల్గా ఉంది. సంతలో అయితే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. సంతలో అవి ఇవి అని కాదు, అన్నీ ఉంటాయి. ప్లాస్టిక్ ఐటమ్ నుంచి ఫ్రూట్స్ దాకా అన్నీ A to Z అన్నీ ఉంటాయి ఇక్కడ.
ఒకటి కాలే రెండో కాలు రెండో మెట్టు. అప్పుడు పెద్దోడైనా ఫీలింగ్ ఇస్తున్నాడు వీడు. మార్కెట్కి వెళ్ళొచ్చాం. కర్బూజా జ్యూస్ 1 వీక్ అవుతుంది కర్బూజా వచ్చి, ఇప్పుడు పండింది మంచిగా. యాక్చువల్గా కర్బూజా పండకపోతే తేపులు వస్తాయి అనుకుంటా మంచిగా, లేకపోతే నాకైతే పైనాపిల్ తాగితే తేపులు వస్తూ ఉంటాయి చాలాసేపు దాకా. వాటర్ మిలన్ మొహం అంటే కొంచెం లేట్ టైమ్స్ లో అట్లా తీసుకున్నాం జర్నీలో, అలాంటి టైంలో మాత్రం ఇంకా అంతే టేబుల్ అయ్యే వస్తా ఉంటాయి. ఈరోజు అయితే వాటర్ మిలన్ తెప్పించా తెలిసిన వాళ్ళ ద్వారా. కాయ పండిందమ్మా, చూసిన అసలు ఓపెన్ కూడా చేయాలి, మంచిగా ఉంది కాయ. ఇక్కడ మేము ఉండే ఏరియాలో కేజీ 40, 50 అట్లా అమ్ముతున్నారు అనుకుంటా. మా కూరగాయలు అని వస్తారు కదా క్యాంటీన్కి, ఆయన ద్వారా తెప్పిస్తే కేజీ 10 రూపాయలు తెలుసా. అది 3 కేజీలు 4 కేజీలు ఉన్నాయి, 40 రూపాయలు. కేజీ 50. నేను తమ్మని చెప్పి కూడా 3-4 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే శివరాత్రి తర్వాత అందరూ ఏరుకోంగ మిగిలినలే, మళ్ళీ వచ్చి సోమవారం మార్కెట్లో తీసుకుందాం అనుకున్నాం మనం. నువ్వు ఆ మాట అనేసరికి వద్దులే అన్నా నేను. ఇప్పుడు ఏమైంది, ఈ లోపల మా ఆయన తీసుకొని వచ్చి నా బండిలో పెట్టిండు. అక్కడ అంటే అప్పుడు చెప్పిండు అనమాట, అన్నయ్య పెట్టిపోయాడు. నేను ఫోన్ చేసి అంతే అన్న ఏం లేదు తక్కువ రేటుకి వస్తున్నాయి 10 రూపాయలకి అని చెప్పి ఒక 20 కేజీలు తీసుకున్నా, నువ్వు డ్యూటీలో ఉన్నావుగా చూసేందుకే నీ బండిలో ఒక 2 కాయలు పెట్టా అని చెబుతుంది. అదే ఏం చేసినావు అంతే. ఆయన ఎత్తుకోవాలంట వీడియో కోసం తిప్పలు. యాక్చువల్ కర్బూజా ఇచ్చిన సమ్మర్ స్టార్ట్ అవుతుందిగా, మళ్ళీ జ్యూస్ సీజన్ స్టార్ట్ అవుతుందిగా చిన్నగా అని చెప్పి జ్యూస్ చేద్దామని ఎట్లా చేసుకుంటున్నాం అని చెప్పి వీడియో అయితే తీసుకుని ఉల్టా తిప్పుంది, నెత్తిన పడతాయి అన్ని టప టప టప. ఏమో కర్మజాలకు మొన్న చేతిలోంచి మిక్సీ జారిపోయినట్టు రివర్స్ తీసిందిరా. ఇటు పక్క గ్లాస్ తీస్తే ఈజీగా వస్తుంది, దానికి లేదా? ఓకే ఓకే. ఎక్స్ప్రెషన్ ఎందుకు అట్లా పెట్టినావు మరి? యాక్చువల్గా నువ్వు ఫస్ట్ టైం తాగటం, నువ్వు ఫస్ట్ టైం కదా తాగటం. వాడి తాపించంట. అబ్బా రకరకాలుగా ఉంది మాస్టారు వాడికి. షడాప్ ఎక్కడ రిక్ ఎక్కడ రిక్కీ ఓయ్ ఇటు చూడు ఇటు చూడు అటు చూడు అబ్బాయి బొక్కలో దూరి మరి నేను చూస్తాడు. మేమైతే మార్కెట్కి వెళ్ళి వచ్చి ఇప్పుడే రేపు అప్లోడ్ చేయాల్సిన వీడియో అయితే డబ్బింగ్ చెప్పుకున్నాము. ఇంకా మార్కెట్కి వెళ్ళంగానే ఎవరో లేడీస్ ఒక 3 డబ్బాల నుంచి రిక్కీని తీసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఎవరు తెలియదుగా, ఎవరు ఎంత ధైర్యంగా తీసుకుంటున్నారా అనుకుంటున్నా. ఇంకా ఈలోపు ఈయన ఉన్నారుగా, ఈయన పక్కన నేను చూడటం నడిచి అదే ఈయన పక్కన నేను నడవటం చూసి లాక్కున్నారంట, వాళ్ళ స్టాఫ్ అంట. అదే ఆయన కింద పనిచేసే వాళ్ళంట. వచ్చి దబాలను అలా లాక్కుంటుంటే అసలు ఎవరి ఇల్లు ఎట్లా తీసేసుకుంటున్నారు అనుకుంటున్నా. నేను ఇక్కడ ఎవరికి తెలియదు కదా, మరి నా పరిచయం వల్ల తీసుకుంటే అది వేరు. ఈయనేమో చూడలేదు అనుకుంటా, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు ముందుకి. చూడలేదు అనుకుంటా, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏం తీసుకుంటున్నారని నేను చూసేసరికి ఈయన వెనక్కి తిరిగి ఇంక మా కంపెనీలో చేసే వాళ్ళే అని చెప్పేసరికి ఇంక సర్లే అని ఊరుకున్నా. ఇంక ఎత్తుకొని కాసేపు అలా ఆడించుకొని ఇచ్చేసారనమాట. సరే అని మిగిలిన కూడా కూరగాయలన్నీ తీసుకొని వచ్చి ముందైతే ఈ డబ్బింగ్ చెప్పుకున్నాం. అసలు నాకు మాత్రం ఒక్కళ్ళు కూడా తెలీదు, పక్కింటి ఆ పక్కింటి ఓనర్ ఆంటీ తప్ప ఇంకా ఎవరో తెలియదు ఇక్కడ. ఇంకా ఈయనతో వెళ్ళినప్పుడు మాత్రం ఎవరో ఒకళ్ళు అయితే పలకరిస్తూనే ఉంటారు. ఇంకా ఎందుకంటే ఈయన వచ్చి కూడా 5 years అయిపోయింది ఇక్కడికి. అండ్ ఇక్కడే కదా జాబ్, అండ్ స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కదా. ఇంకా అట్లా కొంచెం తెలిసిన వాళ్ళు పెరిగిపోయారనమాట. మనకు మాత్రం ఇంట్లోనే కాబట్టి మనకు అసలు ఎవరితోనూ సంబంధం లేదు. బ్యాగ్ చదువుతుంటే వాడు బయట పెడుతుంటే నువ్వు లోపల వేస్తున్నావు. అవి మొక్కజొన్న కండ్లి 7 కంకెలు 50 రూపాయలు. మొన్న ఒక్కటి 50 రూపాయలు అక్కడ తింటానికి. ఊటీలో 50 రూపాయలు కంకె, ఇక్కడ 50 రూపాయలకి 7. కూరగాయలు తెచ్చుకోవటమే సర్దుకోవటమే ఎత్తు. వీడు సర్దనండి అసలు ఎటీసిరేను వాళ్ళ చేస్తారు. చూడండి ఈ పూట డిన్నర్కి అయితే సొరకాయ ఉంది కదా, సొరకాయ పచ్చళ్ళు చేసుకుందాం అనుకున్నాం. కానీ
సొరకాయ అయితే పాడైపోయింది. ఇంతాక సంతకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా అందుకనే తీసుకోవాలా, ఆల్రెడీ సొరకాయ ఉంది కదా అన్నట్టయితే ఇంత కొనలేదు. కొందాం అనుకుని కూడా కొంచెం ఎక్కువ ఉంది సొరకాయ. ఈ పూటను రేపు ఉదయానికి వచ్చిద్దిలే పిండి కలిపేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. కానీ అదేమో ఆగమై కూర్చుంది. తీసుకొని ఒకసారి సాంబార్లో వేసినాం, 2 సార్లు ఒక 2 ఇంచెస్ ముక్క రిక్కి అడిగి పెట్టాం అంతే. అది వచ్చిద్దాం. అదేమో ఆగమైపోయింది. ఇంకేం చేద్దాంలే అన్నట్టు ఇంక ఇప్పుడైతే రసం రైస్ వండుకుంటున్నాము. ఇంకా రేపు ఉదయం గురించి ఆలోచించుకోవాలి. ప్రాసెస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి ఇంకా చింతపండు కూడా ఎక్కడో ఉంది, నానబెట్టాము, వేయాలి. వాడికి బాటిల్స్ ఏమో అటు పెడుతున్నా. సొరగా పచ్చల కోసం నానబెట్టాం కానీ చేసేది ఏం లేదు, అది వేస్ట్. ఇంకా ఫస్ట్ టైం మేము చేయడం యాక్చువల్గా మంచిగా వచ్చింది. ఇది ఏం చేసినా ఫస్ట్ టైమే మంచిగా వచ్చింది. ఇది మేము ఫస్ట్ టైమే చేయటం కానీ బాగా కుదిరింది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం కానీ రసం సపరేట్ రైస్ సపరేట్ చేసుకుంటాం. రసం ఈ మధ్య ఎక్కువే పడుతున్నాను నేను, ఇదివరకు పెట్టేదాన్ని కాదులే. కానీ రసం రైస్ విత్ గొట్టాలు అండ్ పాపడ్ సూపర్. నాకెందుకో నన్ను ఈవినింగ్ నుంచి అసలు వీడియోనే తీసుకోబుద్ధి కాలేదు. ఇంక ఇవాళ కూడా ఈయన అరిస్తే స్టార్ట్ చేశాను అనమాట. ఏమో మరి అసలు మూడే లేదు నిన్న ఇవాళ మాత్రం వీడియో తీయటానికి. అందుకనే ఇంకా వీడియో నిన్న ఈవినింగ్ దాకా అంటే కొంచెం వీడియో తీసినా కూడా మళ్ళీ తర్వాత ఏం తీయలేదనమాట. సర్లే అన్నట్టు ఇంకా ఇవాళ వీడియో కూడా దానికే యాడ్ ఆన్ చేద్దాంలే అనేసి స్టార్ట్ చేసాము. ఇంకా 1 డే వ్లాగ్ తీసుకోకుండా ఉన్నట్టు అనమాట. ఎందుకంటే నన్న ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ దాకా తీయలేదు నేను అసలు వీడియో. యాక్చువల్లీ ఇంకా మీరు ఈ 3 days నుండి రిలీజ్ అయిన వీడియోస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏంటి 10 minutes కూడా పెట్టట్లేదు అన్నట్టు ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా, అంటే వీడియోలో చెప్పా కదా, ఊరు నుంచి వచ్చాక ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా 2 days డబ్బింగ్ అనేది ఎడిటింగ్ అనేది ఏది పట్టుకోలేదు, అట్లీస్ట్ అసలు ఫోన్ కూడా పట్టుకోలేదు అనమాట. ఆ రోజు కూడా వ్లాగులు అంతే వచ్చాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చాయి అంతే. ఇంకా అందుకనే మెయిన్గా గొంతు ఆగమైంది, గొంతు పాడైపోయింది. మామూలుగానే మనది కీచు గొంతులాగా ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఆగమైంది అనమాట ఈ జలుబు దగ్గు వల్ల. ఇంకా ఆ వాయిస్తో చెప్తే అసలే వినేవాళ్ళు కాదేమో, ఈ వాయిస్ అయినా కొంచెం గొప్ప పర్లేదు. ఇంకా సర్లే వీడియోస్ కూడా ఏం లేవన్నట్టు అయితే డబ్బింగ్ అయితే ముందు స్టార్ట్ చేశాను. కానీ వాయిస్ అయితే పూర్తిగా ఇంకా సెట్ కాలేదు. హెల్త్ అయితే ఓకే, ఫీవర్ మొత్తం తగ్గిపోయింది, జలుబు తగ్గిపోయింది, దగ్గు కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఎప్పుడో ఒక్కసారి 1 week ప్లస్ కదా, 10 days. అక్కడ నిన్నటి 1 week అనుకుంటా. పోయిన శనివారం వచ్చినట్టున్నాం, ఫ్రైడే వచ్చాము, శనివారం సాటర్డే మార్నింగ్ వచ్చినట్టున్నా. అవును, సాటర్డే మార్నింగ్ వచ్చాం. ఇవాళ మండే అంతేగా 10 రోజులు. ఇవాళకి 10 రోజులు పట్టింది జలుబు జ్వరం. నాకు పూర్తిగా సెట్ అవ్వడానికి 10 రోజులు పట్టింది అనమాట. ఇంకా అందుకనే నాకు వీడియోస్ కూడా రేపు అప్లోడ్ చేయాలి అన్నది వాళ్ళు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్గా ఎట్లా అంటే ఇంట్లోనే నేను అంతగా ఏం మాట్లాడను, ఇంకా వీడియో కంటే ఆలోచించి చెప్పాల్సిందే. అండ్ డీటెయిలింగ్ కూడా క్లియర్గా ఉండాలి కదా అన్నట్టు ఈయన ఉన్నప్పుడు అంటే నాకు కుదిరినంత వరకు నేను చెప్పేసాను మ్యాక్సిమం. ఇంకా ఏమన్నా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకా ఏమన్నా యాడ్ ఆన్ చేయాలా అన్నవి ఆ డీటెయిల్స్ మాత్రం ఈయన వచ్చాక కనుక్కొని పెడదాంలే అన్నట్టు ఎప్పటికప్పుడు ఆపుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఎందుకంటే పెద్ద వీడియోస్కి మాకు వాచ్ టైం కూడా కొంచెం మంచిగా వచ్చిద్ది. ఎందుకులే లీవ్ చేయడం అన్నట్టయితే ఆయన ఉన్నప్పుడే ఇంకా మ్యాక్సిమం చెప్తున్నాను అనమాట. అంటే ఆయన ఆఫీస్ నుండి వచ్చేలోపు సగం క్లియర్ చేసేస్తా, సగం పైన ఇంకా చిన్న చిట్కా ఏమన్నా ఉంటే ఆయన వచ్చాక క్లియర్ చేసుకుంటాను అనమాట. సో ఆయన హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అవుతుంది ఇదేనా, లేదంటే ఓవర్లోడ్ వర్క్ అన్నట్టు అయిపోయేదనమాట. ఇంకా ఇప్పుడైతే అందుకనే లేట్ అవుతుంది వీడియోస్ కూడా. నేను అందుకనే కొంచెం తక్కువ అవుతున్నాయి, ఎందుకంటే మ్యాక్సిమం టైం అసలు ఎడిటింగ్కే సరిపోతుంది. ఎందుకంటే రిక్కి మ్యాక్సిమం ఇప్పుడు నిద్ర తగ్గిపోయింది, రోజు మొత్తం మీద ఒక్కసారి పడుకోవడం కూడా గగనం అన్నట్టు ఉంది. ఇంకా వాడు మెలుగుతూ ఉన్నప్పుడు కూడా చెప్పుకుంటున్నా కొన్ని అయితే, అని మీకు వాయిస్ ఎడిటింగ్లో వాయిస్ కూడా తెలిసిపోయింది. కొన్ని అయితే రిమోట్, కొన్ని అయితే వాడు మెలుగుతూ ఉన్నప్పుడే చెప్తున్నా, అందుకనే ఆ వాయిస్ కూడా వస్తుంది. కానీ ఇంకా తగ్గించేదేం అంటే చేసేదేం లేదు కదా, ఆడు పడుకోడు.
ఈ టైం ఇప్పుడు 10-10:30 పడుకుంటాడు. ఇంక ఇప్పుడు మళ్ళీ 2 గంటలు మెలుకొని చెప్పాలి అన్నా కూడా కుదరదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎట్లా కొట్లాలి అని ఇంకా అట్లా చెప్పేస్తున్నాను అనమాట. కొంచెం వాయిస్ బాగోలేదు, ఓకే, అర్థం చేసుకొని కొంచెం ఆ వీడియోస్ అన్నీ చూడండి. అలానే మీ వెల్ విషర్స్ కూడా షేర్ చేస్తే కొంచెం మాకు వాచ్ టైం పెరుగుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు అట్లా చూస్తారు కదా అన్నట్టు, అంతే. ఇంకా ఇది సంగతులు అయితే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.